జనకైక కుమారుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. జీవ గ్రంథంలో మన ప్రభుకి చాలా ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అందులో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని పలు పేర్లతో భక్తుడైనటువంటి ప్రవక్త యెషయా పరిచయం చేస్తూ ఉంటాడు. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పి యేసు ప్రభు గురించి పరిచయం చేయటం మనం చూస్తాం. ఈ పేరులో ఆయన పేరు ఆశ్చర్యకరుడుగా మొట్టమొదటగా ఆయన ప్రస్థానం చేయటం గమనిస్తాం. క్రీస్తు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నిజంగా ఆశ్చర్యకరుడే. పాపిని పరిశుద్ధపరచటంలో, మరణాన్ని శాసించటంలో, సమాధిని జయించటంలో, సిలువుని విజయోత్సవంతో ఆయన జయించి ఊరేగించటంలో ఆయనే సాటి. ఆయన సేవా ప్రస్థానంలో చాలా సందర్భాల్లో ప్రజలు ఆశ్చర్యపోయినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యేసు ప్రభు వారు 3 దినాలు ఏకదాటిగా సర్వోన్నతుడగు దేవుని సత్యాలు, పరిశుద్ధ రాజ్యం గురించిన ఆలోచనలు, తండ్రి గురించినటువంటి సందర్భాలు చెప్తున్నప్పుడు పునీతులైన ప్రజలు 3 దినాలు ఏకదాటిగా దేవుని యొక్క వాక్యం విన్నారు. శాస్త్రుల వలె కాక అధికారంతో ఆయన బోధిస్తున్నటువంటి మహిమ కలిగిన, జీవం కలిగిన, అధికారంతో కూడిన ఆయన బోధకు ఆనాటి ప్రజలు ఆశ్చర్యపోయారని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ భయంకరమైన గాలి, తుఫాను ఆయనకు లోబడినప్పుడు శిష్యులు అంటారు, ఈయన ఎవరు? ఈయనకు గాలి, సముద్రం లోబడుతున్నాయని చెప్పి ఆశ్చర్యపోవటం దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. మోగదెయ్యం పట్టి చెవిటివాడిగా మారిపోయిన ఒక వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి అతని మోగతనం నుండి విమోచించినప్పుడు అతను మాట్లాడడం చూసి ఆనాటి ప్రజలు ఆశ్చర్యపోయి తండ్రి అయిన దేవుణ్ణి కనపరచడం మత్తయి సువార్తలో మనం స్పష్టంగా చూస్తాం. అంత మాత్రం కాకుండా ఆయన సిలువను జయించడానికి యెరూషలేముకి తొందరగా వెళుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి, ఏమిటి ఈయన యెరూషలేము ఇంత తొందరగా వెళుతున్నాడు అని చెప్పి ప్రభుని మహిమపరిచినట్లు చూస్తాం. అనేక ఆరోపణలు ఆయన మీద చేస్తూ ఈయన దేశద్రోహి, మతద్రోహి, రాజ్యద్రోహి అని చెప్పి ముక్కోణాల ప్రకారం 3 విధాలుగా యేసు ప్రభు వారి మీద అనేక అభియోగాలు చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో నోరు మెదపనేటువంటి ఆయన సాత్వికతను చూసినటువంటి పిలాతు ఆశ్చర్యపోతాడు. ఒక్క మాట కూడా నువ్వు చెప్పవా? నీవు యూదులకు రాజువా, దేవుని కుమారుడు అని అడిగినప్పుడు నీవన్నట్లే అన్న ఆ సందర్భంలో సత్యం గూర్చిన ఆయన సంభాషణ చూసి పిలాతు ఆశ్చర్యపోవడం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. నిజమే, పలు సందర్భాల్లో యేసు ప్రభు వారి పరిచర్య చూసి దేవుని మహిమపరుస్తూ ప్రజలు ఆశ్చర్యచితులై సంభ్రమాశ్చర్యాలతో ప్రభుని కనపరిచారు. కానీ వాక్యంలో ఆశ్చర్యకరుడైన దేవుడు కూడా 2 సార్లు ఆశ్చర్యపోయినట్లుగా మత్తయి, మార్కు మనకి పరిచయం చేస్తారు. యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడే అయినా మన ప్రార్థన బట్టి, మన విశ్వాసం బట్టి, మన సువార్తను బట్టి, మన పరిచర్ని బట్టి ఆశ్చర్యపోయేలా మనం జీవించాలని ఈ 2 వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 8వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేల్లో నెవనికైనా ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం స్పష్టంగా గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు వారితో ఇలా అంటున్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, కానీ నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత చెందుతాడు, మాట మాత్రము సెలవిమ్ము అన్న ఆయన గంభీరమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైనటువంటి విశ్వాసాన్ని చూసి ప్రభు అంటాడు, ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలేదు, ఆశ్చర్యపోతున్నానని ప్రభు చెప్పడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ వ్యక్తి విశ్వాసానికి ప్రభు ఆశ్చర్యపడినట్లుగా ఈరోజు మన జీవితంలో కూడా మన ప్రార్థన, వాక్యం, పరిశుద్ధత, పరిచర్య ప్రభుని ఆశ్చర్యపరిచేంతగా తీవ్రంగా మనం భక్తి చేయాల్సి ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. మన తీవ్రత భక్తి, లేకపోతే శక్తివంతమైన భక్తి ద్వారా ప్రభు ఎలా ఆశ్చర్యపోతాడో మరో సందర్భంలో కూడా ఇలా మనం చూడొచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యంలో, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను. ఇక్కడ వాక్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది నువ్వు మా ఊరు వాడివే కదా, మాకు తెలిసిన వాడివే కదా, మా ప్రజల మధ్య జీవిస్తున్నవాడు కదా, మరియ నీ తల్లి, యోసేపు నీ తండ్రి, వారి సహోదరులు మాతో ఉన్నవారు కదా అని చెప్పి ఆయన సొంత గ్రామంలో ప్రజలు ఆయన్ని అంగీకరించి విశ్వసించలేకపోయారు. అయితే
ప్రభు వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏ కార్యం చేయలేకపోవటమే కాకుండా ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుణ్ణి తెలుసుకుని వాక్యాన్ని ఎరిగి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మనం అపవిత్రులైపోతే ఆయన ఆశ్చర్యపోడా? దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చిన తర్వాత మనం దిగజారిపోతే ఆయన ఆశ్చర్యపోడా? ఏమీ తినడానికి లేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకుని కట్టుకోవడానికి బట్ట, తిండి ఉంటానికి నేడ ఇచ్చిన తర్వాత మనం మారిపోయి దేవునికి దూరం అయిపోతే ఆయన ఆశ్చర్యపోడా? కొంతమంది భక్తులు చూసి ఆశ్చర్యపోయిన వాడే వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయినట్లుగా మార్కు 6:5 మనకి పరిచయం చేస్తుంది. ఆలోచించే, నీ భక్తిని బట్టి ఆయన ఆశ్చర్యపోతున్నాడా? నీ అవిశ్వాసం బట్టి, అవిధేయతను బట్టి, అక్రమాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోతున్నాడా? ఈరోజు మన విశ్వాసం, మన ప్రార్థన, మన త్యాగం, మన సమర్పణ, మన రోషం, మన జీవితంలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపడేటట్లుగా పరిశుద్ధాత్మ మనల్ని తీర్చిదిద్దునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన. జీవాధిపతి అయిన దేవ, నీవు ఆశ్చర్యకరుడు అని ప్రవక్త యెషయా మాకు పరిచయం చేస్తే నీవు పలు సందర్భాల్లో ఆశ్చర్యపోవటం మత్తయి మాకు నేర్పించాడు నాయన. కానీ బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరుడైన నీవే 2 సందర్భాల్లో ఆశ్చర్యపోతున్న విషయాలు విని మేము కొంచెం ఆలోచించాము నాయన. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయిన నీవే వారి అవిశ్వాసాన్ని చూసి కూడా నీవు అవాక్కై ఆశ్చర్యపడ్డం మేము చూస్తున్నాం. మా భక్తిని బట్టి నీకు మహిమ, మాకు క్షేమం కలిగి శత్రువుకు వాటము కలిగే కృప మాకు దయచేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాస సదా మనకు తోడును గాక. ఆమేన్.